నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరిత. ఇప్పుడు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లోని SSSP లా అసోసియేట్స్ ఆఫీస్కి వచ్చాను. ఎనీ బిజినెస్కైనా, ఎనీ కార్పొరేట్ కంపెనీకైనా, ఇండివిజువల్ పర్సన్స్కైనా సత్వర న్యాయం జరగాలంటే లా సర్వీసెస్ మేము అందిస్తామంటున్నారు SSSP లా అసోసియేట్స్. అసలు ఇంకా ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు అందిస్తారు అడిగి తెలుసుకుందాం, పదండి. మంత్రి శ్రీధర్ బాబు గారు SSSP లా అసోసియేట్ ఆఫీస్ లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఏమంటారండి? యువ న్యాయవాదులందరూ కలుసుకొని న్యాయం అందరికీ అందుబాటులో ఉండే ఆలోచన చేస్తూ ఒక లా ఫామ్ ఓపెనింగ్ చేస్తా ఉన్న సందర్భంలో SSSP లా ఫామ్కి సంబంధించిన అందరి మిత్రులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, న్యాయము అనేది అందరికీ అందుబాటులో ఉండాలనే ఆకాంక్ష అందరికీ ఉంటుంది. ఆ సందర్భంలో న్యాయవాదులందరూ కూడా వారి వంతు పాత్రను నిర్వహిస్తూ ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు యువ న్యాయవాదులందరూ కూడా కలుసుకొని సమాజంలో ఉన్న అనేక రుగ్మతుల విషయంలో కానీ, అన్యాయాలకు సంబంధించి ప్రధానంగా రెవెన్యూ, అదేవిధంగా ఇతరత్ర సమస్యల విషయంలో వారి మేధస్సును, వారికి ఉన్న అనుభవాన్ని, అదేవిధంగా ఇతర సీనియర్లతోని అభిప్రాయాలు పొంది, మరి నిపుణులతో కూడా అభిప్రాయాలన్నీ కూడా తీసుకొని న్యాయ సలహాలను కానీ, అదేవిధంగా న్యాయపరమైన చిక్కులను క్లయింట్స్ పరంగా ఈరోజు పూర్తి స్థాయిలో ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఒక ఫర్మ్ని ఏర్పాటు చేసుకుని ముందుకు పోవటం శుభసూచకం. వారికి అభినందనలు. నాతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ శివ గణేష్ గారు. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ముందుగా SSLP లా అసోసియేట్ ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి? ఈ రోజుల్లో ఇండివిజువల్ లాయర్గా ప్రాక్టీస్ చేసే స్ట్రగల్స్ అన్నీ కాదు. సో ఒక టీమ్ వర్క్గా మేము లైక్ మైండెడ్ పీపుల్, క్లాస్మేట్స్ కలిసి మేము ఒక ఆలోచనతో, లేదు మేము ఒక 10 years ప్రాక్టీస్ తర్వాత మా సీనియర్స్, వెల్ విషర్స్ అందరి గైడెన్స్ తోటి ఈ లా ఫామ్ పెట్టడం అనేది జరిగింది. సో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి బెస్ట్ లీగల్ సర్వీస్ అందియాలన్న ధ్యేయంతో ముందుకు పోవాలని ఒక టీమ్ లైక్ మైండెడ్ పీపుల్ మేము నలుగురం కలిసి ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నాం. మరో హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ నాతో పాటు ఉన్నారు. ప్రశాంత్ గారు, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. SSSP లా అసోసియేట్స్ మెయిన్ సర్వీసెస్ అంటే ఒక కామన్ మ్యాన్ అగ్రిమెంట్స్ నుంచి మొదలు పెడితే కార్పొరేట్ అఫైర్స్ వరకు సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి మా ఉద్దేశం అండి. అలా ఒక టీమ్ ఆఫ్ 4 members స్టార్ట్ చేసాం ఈ ఫర్మ్. కామన్ మ్యాన్ అగ్రిమెంట్స్, డే టు డే కాంట్రాక్ట్స్ నుంచి మొదలు పెడితే కార్పొరేట్ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో, ఒక కంపెనీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, కంపెనీకి ఎంప్లాయీ రిలేటెడ్ సర్వీసెస్ కానీ, ఆ సొల్యూషన్స్ కూడా ఇవ్వడానికి, ఆల్ సొల్యూషన్స్ అండర్ సింగిల్ రూఫ్. దట్ ఈస్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ SSSP. సుదర్శన్ గారు, ఒక నలుగురు అడ్వకేట్స్ కలిసి SSSP లా అసోసియేట్స్ స్థాపించారు కదా,
ఏంటి మీ మెంబర్స్ గురించి ఏం చెప్తారు? మా SSSSP లా అసోసియేట్లో మొత్తం 21 మెంబర్స్ అడ్వకేట్స్ ఉన్నారు మేడం. లోయర్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా మా టీమే ఉంది మేడం. ఏ వార్త అడ్వకేట్ ఆన్ రికార్డ్తో సహా ఒక కామన్ మ్యాన్ నుంచి విలేజ్ నుంచి ఏ ఇష్యూ వచ్చినా సుప్రీం కోర్టులో ఫైల్ చేసేదంత వరకు ఆనబుల్ అపెక్స్ కోర్టు వరకు మా లా టీమే చూస్తుంది మేడం. ప్రతి ఒక్కరికి, ప్రతి పేదవాడి నుంచి ప్రతి ఒక్క ఆఫీసర్ వరకు ఏ సర్వీస్ కావాలన్నా ఏ ఉపయోగించుకోవడానికి మా SSSP అసోసియేట్స్ ఆల్వేస్ సిద్ధంగా ఉన్నారు మేడం. టోటల్ టీమ్ ఆఫ్ ది మెంబర్స్ 35 మెంబర్స్, అడ్వకేట్స్ 21 మెంబర్స్, మిగతా స్టాఫ్ జూనియర్స్ వీళ్ళందరూ కలిపి 35 మెంబర్స్ మేము SSSP స్థాపించినాం మేడం. పేదవాడికి పాస్బుక్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. దానివల్ల మనం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసుకొని అతను పాస్బుక్ కానీ, అతని టైటిల్స్ కానీ, అతని రెవెన్యూ రికార్డ్స్ కానీ అతను హక్కు పొందడానికి మనం అవకాశం ఇవ్వచ్చు మేడం. దానికి క్విక్ డెసిజన్ త్రూ హైకోర్టు మనం చేయగలుగుతాం మేడం, త్రూ లీగల్ సర్వీస్. సీనియర్ కౌన్సిలర్ కోటూరి వినయ్ కుమార్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. SSSP లా గురించి ఏం చెప్తారు? చాలా సంతోషం అమ్మా. మన సుదర్శన్, గణేష్, దే ఆర్ ట్రెండ్ సెటర్స్. ట్విన్ సిటీస్లోనే లాస్ట్ ఇయర్ 2 years బ్యాకే దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ టైప్ ఆఫ్ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ లాయర్స్, లా ఆఫ్ ఆఫీసర్స్. ఐ థింక్ చాలా జల్దీగా పైకి వచ్చారు వీళ్ళు. తర్వాత వీళ్ళిద్దరిలో ఒక అడ్వాంటేజ్, కార్పొరేట్ అనగానే మనం భయపడక్కర్లేదు. కార్పొరేట్ సైడ్లో చేసుకుంటూనే పేదవాళ్ళకి సహాయం చేసుకుంటూ రెండు బ్యాలెన్స్ మెయింటైన్ చేయడమే ఈ న్యాయ వ్యవస్థ యొక్క గొప్పతనం. ఆ చక్కగా వాళ్ళు నిర్వర్తిస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. హైకోర్టు అడ్వకేట్ పవన్ కుమార్ గారు ఉన్నారు. పవన్ కుమార్ గారు, SSSP లా అసోసియేట్స్ గురించి మీరేం చెప్తారు? ఇండివిజువల్లీ ఫ్రెండ్షిప్ సుదర్శన్తో, గణేష్తో, ప్రశాంత్తో చాలా ఇయర్స్ నుంచి నాకు బాగా తెలుసు. చాలా మంచి హ్యూమన్ బీయింగ్స్ ముగ్గురు. సిటీలో మీరందరూ మీడియాలో చూస్తుంటారు డెంగ్యూతో సఫర్ అవుతున్న పిల్లలు అవన్నీ. గణేష్ వాళ్ళ టీం మెంబర్స్ డెంగ్యూ ప్రివెన్షన్ కోసం చేస్తున్న ఎఫర్ట్స్ డాక్టర్ కరుణ గారిని పరిచయం చేశారు. వాళ్ళందరి ఎఫర్ట్స్తో దే కాంట్రిబ్యూటెడ్ అ లాట్ టు ది సొసైటీ. ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ సెటప్తో ఇంకా దే విల్ కమ్ టు ది సొసైటీ అండ్ ఆఫర్ దేర్ సర్వీసెస్. నాతో పాటు బండ్ల గణేష్ గారు ఉన్నారు. గణేష్ గారు, SSSP లా అసోసియేట్స్ ప్రతి సామాన్యుడికి న్యాయం కోసం ఏర్పాటైంది. మీరు లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు. నా మిత్రులమ్మ, నా మిత్రులు వాళ్ళు ఇలా మంచి కార్యక్రమం పెట్టుకున్నారు. లా ఆఫీసు ప్రజలందరికీ న్యాయం చేయాలని, వీళ్ళు మంచి అభివృద్ధిలోకి రావాలని, ఉన్నత స్థాయిలో ఈ కంపెనీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా విషయం చెప్పడానికి వచ్చాను. వీళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. సుమన్ టీవీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రిటైర్డ్ చీఫ్ జడ్జ్ SS రాఘవన్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్, SSSP లా అసోసియేట్స్ గురించి. మా కొలీగ్స్ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళని బాగా పైకి ఆశీర్వదిస్తున్నాను నేను. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్సీ రామచంద్రరావు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. SSSP లా అసోసియేట్స్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో ఏర్పాటు చేశారు. దీని గురించి ఏం చెప్తారు? లాంచింగ్ కార్యక్రమానికి వచ్చారు. ఒక మంచి న్యాయమైనటువంటి ఒక సర్వీసెస్ వాళ్ళకి అందించేటటువంటి దిశలో ఈరోజు యంగ్స్టర్స్ ఉన్నారు. అందులో భాగంగా శివ గణేష్ వాళ్ళ టీము SSP లా ఫామ్ అవుతుందో ఇది వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. వారు మంచిగా ఇంకా ఎదగాలి. వాళ్ళ ఆలోచన కూడా మోడర్న్ కార్పొరేట్ లెవెల్లో ఉన్నది. చాలా వెల్కమ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా ఇక్కడికి వస్తే సత్వర న్యాయం జరిగే విధంగా ఏమో హైకోర్టు అవసరం ఉంది, సివిల్ కూడా అవసరం ఉంది, ఎక్కడెక్కడో డాక్యుమెంటేషన్ అవసరం ఉంది అన్ని ఇక్కడ వన్ రూఫ్. థ్యాంక్ యూ. ప్రస్తుతం నాతో పాటు ACP నరేందర్ గారు ఉన్నారు. నరేందర్ గారు, SSSP లా అసోసియేట్స్ ఏర్పాటు చేయడం పట్ల ఏమంటారు? ఇది ఒక మంచి ఇనిషియేషను. సుదర్శన్ గారు కానీ, గణేష్, ప్రశాంత్ వీళ్ళు ఒక ఫర్మ్. అంటే ఇప్పుడు అంతా లా అందరికీ కూడా ఏంటంటే చాలామందికి ఏంటంటే నీడీ పీపుల్కి అవసరం ఉంది. సో వీళ్ళు ఒక ఫర్మ్తో వీళ్ళు ముందుకు వచ్చేసి లాలో అందరికీ కూడా సర్వీసెస్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారు. దే ఆర్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్. వాళ్ళు డైనమిక్గా వీళ్ళు చాలామంది, అంటే నాకు వ్యక్తిగతంగా వీళ్ళు బాగా చాలా కాలం నుంచి తెలుసు. సో వీళ్ళు సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్కమ్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జై కుమార్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఈ ఆఫీస్ ఏర్పాటు చేయడం పట్ల ఏమంటారు? SSSP లా అసోసియేట్స్. Really very happy to see the SSS law associate, that is SS Law Associates. My daughter is also associated with this law firm. Very happy to know that they have grown tremendously in the last few years. And I wish that they grow in the same fashion in the coming years also. On this occasion of this inauguration of this new office building, I wish them all the best. హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవీందర్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. ఎలా అనిపిస్తుంది SSSP లా అసోసియేట్ ఏర్పాటు చేయడం పట్ల?
చాలా సంతోషం అండి. యంగ్స్టర్స్ అందరు ఒక దగ్గరికి వచ్చి కంపెనీగా లా ఫర్మ్ పెట్టుకొని అన్ని కేసులలో వాళ్ళకు అవకాశం ఉంటుంది. క్లయింట్స్ అందరికి ఒక చోట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సి రూల్ ఆఫ్ లా షుడ్ ప్రివైల్. Then only this parliamentary democracy would survive. The judiciary is one of the wings which protect and it makes the constitution works. Thereby the democracy would survive in this country. బీజేపీ లీడర్ సంగప్ప ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సంగప్ప గారు ఏమంటారు? SSSP లా అసోసియేట్స్ ఏర్పాటుపై. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్లో ఒక అన్ని సమస్యలకి పరిష్కారం ఒకే వేదికపై ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఈ ముగ్గురు ఎస్ అండ్ ఎల్ఎల్పి SSSP లా అసోసియేట్కి రియల్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. వీళ్ళు కామన్ మ్యాన్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి ఎట్లాంటి న్యాయపరమైనటువంటి సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాళ్ళందరికీ పరిష్కరించాలి. వీళ్ళ లా ఫర్మ్ దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి నేను హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.